అందరికీ నమస్కారం. ఈ రకంగా వీడియో ఇవ్వాల్సిందని చెప్పేసి నేను కలలా కూడా అనుకోలేదు. ఎందుకంటే మోహన్ బాబు యూనివర్సిటీ దానికి హెడ్ వచ్చేసి మోహన్ బాబు. ఈ మోహన్ బాబు వచ్చేసి తన యొక్క జీవితం మొదలైందే ఒక ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్, పీఈటీగా. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. డ్రిల్ మాస్టర్, చదువు విలువ తెలిసినవాడు. చదువుని అమ్మటం మొదలెట్టినా విలువలు అనేవి పాటిస్తాడని చెప్పేసి అనుకున్నాం. కానీ మోహన్ బాబు యూనివర్సిటీగా 2022లో మారిన తర్వాత అప్పటి వరకు శ్రీ విద్యానికేతనంగా ఉండే ఇది మోహన్ బాబు యూనివర్సిటీగా మారిన తర్వాత ఫీజులకు సంబంధించి పిల్లల దగ్గర వసూలు చేస్తున్న విధానం రూల్స్ వైలేట్ చేస్తుందని, మితిమీరిన ఫీజులు వసూలు చేస్తున్నారని, అసలు హాస్టల్లో లేనటువంటి వారి దగ్గర నుంచి కూడా మెసేజ్లు తీసుకుంటున్నారని, మరీ దారుణంగా వాళ్ళు ఓన్ వెహికల్స్లో వస్తున్నా సరే వాళ్ళ మీద బస్సు ఫీజులు వేశారని చెప్పుకుంటూ పోతే అడ్డదిడ్డంగా ఘోరంగా కక్కుర్తిపడి మరి ఫీజులు వసూలు చేశారన్నది గత 3 సంవత్సరాలుగా తల్లిదండ్రులు వినిపిస్తున్నటువంటి వాదన, వాళ్ళ బాధ. ఈలోపు మంచు విష్ణు పెద్ద అబ్బాయి, వీళ్ళు మనోజ్ చిన్న అబ్బాయి. మనోజ్ ఏం చేశాడు, ఈ విద్యార్థులకి తల్లిదండ్రులకి నేను మద్దతుగా ఉంటా, సపోర్ట్గా ఉంటా. మా నాన్నకి తెలిసింది ఇవన్నీ జరగట్లేదు, వేరే వాళ్ళు జరిపిస్తున్నారు, ఇంకెవరు విష్ణు అని చెప్పేసి ఇండైరెక్ట్గా చెప్పేశాడు. ఒకనొక సమయంలో విష్ణుని ఓపెన్ అయిపోయాడు. ఇదిగో నా మెయిల్ ఐడి ఇస్తున్న కంప్లైంట్లు, మీ దగ్గర ఉన్న ప్రూఫ్స్ మొత్తం నాకు పెట్టండి, నేను మా నాన్నగారికి చెప్తా, ఖచ్చితంగా మీ అందరికి న్యాయం చేకూరుస్తా. ఇది ప్రతిష్టాత్మకమైనటువంటి విద్యాలయం, దీని యొక్క ఉన్నతిని కొంతమంది అడ్డుకుందామని చూస్తున్నారు, అది కానివ్వను. ఇందులో ఉన్నటువంటి వారికి ఎవరికి ఇబ్బంది రానివ్వను. ఓవరాల్గా ఈ విద్యానికేతనకు సంబంధించి ఈ మోహన్ బాబు యూనివర్సిటీగా మారిన తర్వాత ఏవైతే ఇబ్బందులు తలెత్తాయో వాటిని పరిష్కరించే విధంగా అడిగేస్తా అని చెప్పేసి గత 1.5 years నుంచి పోరాటం చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్, ఉన్నత విద్యామండలి అంటారు, మన సెప్టెంబర్ 17నే వాళ్ళు రిపోర్ట్ ఇవ్వటం జరిగింది. అది నిన్న వెబ్సైట్లో పెట్టిన తర్వాత బయటకు వచ్చింది. ఈలోపు సెప్టెంబర్ 26న ఆల్రెడీ మోహన్ బాబు హైకోర్టుకి వెళ్ళాడు. హైకోర్టుకి వెళ్ళి స్టే తెచ్చాడంటే 3 వారాలు మాత్రం నిలుపుదల చేశాం. రేపు అక్టోబర్ 14 అంటే ఈ నెల 14 తారీఖున మరలా హీరింగ్ ఉంది. అసలు ఏంటి, 2022కి ముందు విద్యానికేతనంగా ఉన్నటువంటి ఒక ప్రైవేటు విద్యా సంస్థ, అందులో 70% సీట్లు కన్వీనర్ కోట కింద భర్తీ చేయాలి. ఆ తర్వాత శ్రీ మోహన్ బాబు యూనివర్సిటీగా మారిన తర్వాత గ్రీన్ ఫీల్డ్ కింద కొన్ని సీట్లు, కొన్ని కోర్సులు మొదలెట్టినప్పుడు అందులో 30% వచ్చేసి కన్వీనర్ కోట కింద భర్తీ చేయాలి. తర్వాత 2022కు ముందు పిల్లలు ఆల్రెడీ ఉన్నారు కాబట్టి విద్యానికేతనంలో వాళ్ళ దగ్గర నువ్వు ఎక్స్ట్రా ఫీజులు ఏమి వసూలు చేయకూడదు. యాజ్ పర్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర వసూలు చేసే ఫీజులు నువ్వు తీసుకోవాలి. కానీ మోహన్ బాబు యూనివర్సిటీగా మారిన తర్వాత బిల్డింగ్ ఫీజు, ట్యూషన్ ఫీజు, హాస్టల్లో లేనట్టు వాళ్ళ దగ్గర కూడా హాస్టల్ ఫీజు, బస్సుల్లో రానటువంటి వాళ్ళ దగ్గర కూడా ట్రావెలింగ్ ఫీజు, ఇలా చెప్పుకుంటూ పోతే ఆ ఫీజు ఈ ఫీజు అని అక్షరాల ఈ 3 సంవత్సరాలలో యాజ్ పర్ రిపోర్ట్ 26,17,00,000 పైచిలకు డబ్బులు వీళ్ళు వసూలు చేశారు అక్రమంగా, అధికంగా. ఆ డబ్బులు మొత్తం 15 రోజుల్లో చెల్లించాల్సిందని చెప్పేసి వాళ్ళు అట్ ది సేమ్ టైం 15 లక్షల రూపాయలు జరిమానా కూడా విధించారు. వీళ్ళు ఏం చేశారు, ముందు జరిమానా కట్టేద్దారు బాబుని జరిమానా కట్టేశారు. కానీ ఏదైతే తల్లిదండ్రులకి విద్యార్థులకి రిటర్న్ చెప్పిందో అది ఇవ్వాల. అది ఇవ్వకుండా ఏం చేసింది, హైకోర్టుకి వెళ్ళి టైం అడిగింది. హైకోర్టు వచ్చే తీర్పుని రిజర్వ్ చేసింది, ఈలోపు స్టే విధించింది. మోహన్ బాబు ఏమంటాడు, కోర్స్ మోహన్ బాబు యూనివర్సిటీ వాళ్ళు ఏమంటారు, ఏదైతే మీ రిపోర్ట్ ఉందో అది వెబ్సైట్లో ఎందుకు పెట్టారు, తీసేయండి అంటారు. ఎందుకు తీసేస్తారు, తెలియలేదా భాగవతం అంతా. ఆయన సినిమా కదా ఓన్లీ వన్స్ ఫసక్ అని, అలాగే ఉంది ఇక్కడ. ఏదైనా బయట పడినంత వరకే, బయట పడిందంటే అయిపోయినట్టు. యూనివర్సిటీలో చదువుకున్నటువంటి వాళ్ళు బాగుంది అంటారు, బట్ అధిక ఫీజులు అంటారు. ఇప్పుడు అదే మరి చదువుకుంటున్న వాళ్ళకి సంబంధించి ఇప్పుడు ఒకవేళ మోహన్ బాబు యూనివర్సిటీ గుర్తింపు రద్దు చేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? పక్కనే వెంకటేశ్వర యూనివర్సిటీ. సో శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీకి సంబంధించి అనుబంధంగా ఈ కాలేజీని రన్ చేయండి అని తీర్పు చెప్పారు.
తీర్పు అంటే రిపోర్ట్లో ఉంది. ఇప్పుడు ఎవరు డెసిషన్ తీసుకోవాలి? ఏపీ గవర్నమెంట్ తీసుకోవాలి. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, యూజీసీ, ఏఐసిటిఈ, ఐసీఆర్, ఇలా చెప్పుకుంటూ పోతే హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్, సమ్ హాస్టల్స్ నుంచి మెస్ నుంచి వాళ్ళు సైతం ఎక్కడ కూడా ఇక యూనివర్సిటీ మనుగడ అన్నది ఉండొద్దు అన్నట్టు అందరూ కూడా ఈ రిపోర్ట్ను ఫార్వర్డ్ చేసింది హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్. అసలు ఇంకా తలెత్తుకోలేకపోతున్నారు అంటే వాళ్ళు తప్పు చేసేటప్పుడు వాళ్ళకి తెలియదా? ఏదో రోజు బయటపెడితే వాళ్ళకి తెలియదు. అంటే ఇక్కడ మరణ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి, ఆయనే మరలా ముఖ్యమంత్రి అవుతా అంటున్నాడు కాబట్టి, ఇక టీడీపీ అనేది ఉండదు అంటున్నాడు కాబట్టి, మనం ఏం చేసినా చెల్లుబాటు అయింది కాబట్టి చేసేద్దాం అన్నట్టుగా చేసినట్టు కనిపిస్తుంది. ఇక్కడ రేపు 14వ తారీఖున యూనివర్సిటీ గుర్తింపు రద్దు చేస్తారా, ఉంచుతారా, ఎగ్జిస్ట్ ఉన్నటువంటి పిల్లల పరిస్థితి ఏంటి, అండ్ అధికంగా ఫీజులు వసూలు చేసిన డబ్బులు ఏవైతున్నాయో అవన్నీ తిరిగి చెల్లిస్తారా లేదా, ఎప్పటిలోపు చెల్లిస్తారా ఏంటి, ఇవన్నీ రేపు 14వ తారీఖు తెలిసింది. ఇక్కడ మరల మంచు మనోజ్ ఏదైతే చెప్పాడో అదే కరెక్ట్. యూనివర్సిటీని, విద్యా సంస్థని కావాలని కొంతమంది భ్రష్టు పట్టించారు. నాన్నకు తెలియకుండా ఇదంతా చేశారు, నాన్నకు తెలిస్తే జరగదు అన్నాడు. ఎవరు ఏంటంటే విష్ణు అని చెప్పి మనోజ్ చెప్పినా చెప్తున్నాడు. సో విష్ణు ఇంతవరకు ఏమి మాట్లాడలా, మోహన్ బాబు ఏమి మాట్లాడలా. నాకు తెలుసు మనోజ్ అయితే తను కోరుకున్నదే జరిగింది. ఇక ప్రజానికం అంతా కూడా జగన్ ఖాతాలో వేద్దామా లేదంటే మోహన్ బాబు ఖాతాలో వేద్దామా ఇది అంటున్నారు. ఎందుకంటే ఎవరండ చూసుకుని ఈ రకం చెలరైపోయాడు మోహన్ బాబు. 26 కోట్ల 17 లక్షలు అధికంగా ఎలా వసూలు చేశాడు. అన్నిటికంటే దారుణం స్వామి, హాస్టల్లో లేని వాళ్ళ దగ్గర మెస్ ఛార్జీలు తీసుకోవడం ఏంటారా బాబు? అసలు తిన్నోడి దగ్గర డబ్బులు వసూలు చేయి, నెలకు ఒక 5 సార్లు తిన్నా సరే నెల మొత్తం వసూలు చేయి, డబ్బు కకృతి కాబట్టి. అసలు హాస్టల్లో తిన్నోడి నుంచి మెస్ ఛార్జీలు ఏంటారా బాబు? అసలు ఘోరం కదా.